అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కర్తవ్యం, బాధ్యత. ఎన్నికలు మొత్తం కూడా ప్రచారం మీద ఆధారపడి ఉంది. అటువంటి ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తల మీద రాళ్ళు రువ్వటం, గాయపరచడం చాలా అమానుషం. ఇది ఏ పార్టీ కూడా మంచిది కాదు. మనందరం సాహసంగా జీవించాలి. మనంతా మార్చిలో ఉంటాం. నాయకుల కోసం కొట్టుకొని మనం బజార్లో పడి మనం పోలీసుకు చిలుచుకొని బాధపడటం మనకు అంత అవసరం లేదు. మొన్న జరిగిన నిన్న తిరుగుబాటులో ఎమ్మెల్యే గారి సతీమణి ఎన్నికల కార్యక్రమంలో మాజీ ఎంపీ నాయకులు మీద రాళ్ళు రువ్వి అమానుషంగా గాయపరచడం అనేది సరైన చర్య కాదు. అటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం అనేది ఎవరికి మంచిది కాదు. అయినప్పటికీ నేను బీజేపీ కార్యకర్త అయినప్పటికీ కూడా, సీనియర్ నాయకుని అయినప్పటికీ కూడా ఈ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇప్పుడు జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు ఎక్కువ తగ్గట్లేదు. కాబట్టి ప్రజలు స్పందించి కార్యకర్తలు ప్రశాంతంగా ఓట్లు వేసుకోవాలి. రాళ్ళు రువ్వుకోవటం, ఏం చేయటం అనేది మన ఎన్నికల విధానంలో కానీ మన మార్చిల యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, మన మార్చిల గౌరవాన్ని ఇనుమడింపజేద్దాం. కార్యకర్తలను ప్రశాంతంగా ప్రచారం చేసుకొని ఎవరికి వచ్చిన వాటి ఓట్లు వేసుకొని మీకు వచ్చిన అభ్యర్థిని గెలిపించుకోండి. అంతేగాని నాయకుల మీద, కార్యకర్తల మీద రాళ్ళు రువ్వుకోవటం సరైన విధానం కాదు. రాళ్ళు వేసినటువంటి కార్యకర్తలను పట్టుకొని శిక్షించాలి. ఏ పార్టీ అయినా సరే పార్టీ నాయకుల మీద రాళ్ళు రువ్వటం అనేది సభ్య సమాజం చిక్కుతో తల ఉంచుకునే పరిస్థితి మన మార్చిల అసెంబ్లీకి రాకూడదని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను. మార్చల నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి మార్చల నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకులు. ప్రజలంటే ప్రేమాభిమానాలతో ఉండే నాయకులు కాబట్టే పల్నాడు ప్రజలు చిరకాల కోరిక వరికపుడిశాల ప్రాజెక్టుకు పారిశ్రామిక అనుమతులు, అదేవిధంగా కేంద్ర అనుమతులు రావడం అనేది 90% పూర్తయింది. మార్చర్ల పట్టణానికి బొగ్గవాగు నుంచి మరియు నెహ్రూ నగర్కి మంచినీరు అందించడానికి 86 కోట్లతో ప్రభుత్వ టెండర్ కూడా పిలవడం, అదేవిధంగా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అందుకే ప్రజలందరూ ప్రేమ అభిమానాలతో నిరాంజనం తెలుపుతున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. ఆయన ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా, భారీ సంఖ్యలో ర్యాలీలు పెట్టినా వేలాదిగా తరలి వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మార్చర్ల 4వ వార్డు కౌన్సిలర్ మీ రామిశెట్టి వెంకటేశ్వర్లు ప్రార్థిస్తున్నారు. మార్చర్ల రైల్వే గేట్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగి మార్చర్ల పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే గుమ్మడి కోటేశ్వర యాదవ్ గారి బీరువా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. మార్చర్ల నుండి నరసరావుపేట వరకు జాతీయ రహదారి నిర్మాణం మరియు కారంపూడి వద్ద బైపాస్ నిర్మాణం జరిగి కారంపూడి ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే గుమ్మడి కోటేశ్వర యాదవ్ గారి బీరువా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుగా మన గుమ్మడి కోటేశ్వర యాదవ్ గారి బీరువా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. మార్చర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే గుమ్మడి కోటేశ్వర యాదవ్ గారి బీరువా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన.